హెచ్సీఏలో అవినీతి జరుగుతూనే ఉందని ఆరోపించింది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. ప్రీమియర్ లీగ్ పేరుతో మళ్లీ మోసం చేయాలని చూస్తే హెచ్సీఏను బయట తిరగనివ్వమన్నారు టీసీఏ సభ్యులు. ప్రీమియర్ లీగ్ను కూడా టీసీఏ నిర్వహిస్తోందని చెప్పారు. అండర్ 14 సెలక్షన్ పేరుతో మరలా అవినీతికి పాల్పడ్డారని అన్నారు. ఎన్నిసార్లు కోర్టు మొట్టకాయలు వేసినా హెచ్సీఏలో మార్పు లేదని మళ్లీ కోర్టును ఆశ్రయిస్తున్నామని తెలిపారు టీసీఏ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి. బీసీసీఐ గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటామన్నారు. ప్రభుత్వం బీసీసీఐలు హెచ్సీఏపై చర్యలు తీసుకొని టీసీఏకి గుర్తింపు ఇవ్వాలని అన్నారు. వీళ్ళు కంటిన్యూస్ గా ఆఫెన్సెస్ చేస్తున్నారు, ఫ్రాడ్ చేస్తున్నారని మంచి నిదర్శనము. ఈ మధ్యన అండర్ 14 హైదరాబాద్ స్టేట్ టీం కోసము సెలెక్షన్స్ అని పెట్టారు ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్ జిమ్ఖానా గ్రౌండ్. దీనిలోగా 3 రకాల తప్పిదాలు జరిగినాయి. ఒక 3 రకాల క్రిమినల్ ఇంటెంట్ అందులో కనబడుతున్నది. మొట్టమొదటిది ఏంటంటే తప్పు బాంబే హైకోర్టు బీసీసీఐ ఇచ్చిన ఆర్డర్ల ప్రకారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాంబే హైకోర్టులో ఒప్పుకున్న దాని ప్రకారం తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ డెవలప్ చేయడానికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్తో కొలాబరేట్ కమ్మని బీసీసీఐ 2021 జూలై 11 ఆర్డర్ ఇచ్చింది. 4.5 years అయింది ఇప్పటికి. దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదని బాంబే హైకోర్టుకి వెళ్తే బాంబే హైకోర్టు గత మార్చ్ 21 రోజు బాంబే హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. మీరు వారం రోజుల్లో మీటింగ్ పెట్టుకొని మాకు అప్డేట్ చేయండి, మీరు అఫిలియేట్ అవుతారా లేకపోతే మిమ్మల్ని మీ మెంబర్షిప్ తీసేయాలని హెచ్సిఏని అడిగింది బాంబే హైకోర్టు. మార్చ్ 29 రోజు మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో మేము ప్రపోజల్ ఇచ్చినాం, కలిసి ఎట్లా పని చేయొచ్చు, జిల్లాలో క్రికెట్ మేము ఎంతవరకు చేసినాం, మేము ఏం చేయదలుచుకున్నాం అనేది. హెచ్సిఏ బాంబే హైకోర్టుకి చెప్పింది, బీసీఐకి చెప్పింది మేము కంప్లై అవుతాము, మీ ఆర్డర్ ఒబే చేస్తున్నాం. కానీ ఆ మీటింగ్లో వాళ్ళ దగ్గర మేము ఆడియో వీడియో రికార్డింగ్ ఇంతవరకు ఆ రికార్డింగ్ కాపీ కోర్టుకు సబ్మిట్ చేయలేదు, మాకు ఇవ్వలే కాపీ. కానీ మేము ఆ రోజు మీటింగ్లో పార్టిసిపేట్ చేసి సపోర్ట్ చేసిన ఏదైతే ప్రపోజల్ ఉన్నదో దాని మినిట్స్ కాపీ అందరికీ నేను ఇప్పుడు కూడా మీకు సర్వ్ చేస్తా. బీసీసీఐకి హైకోర్టుకు సబ్మిట్ చేసిన ఆల్రెడీ. ఎన్ని సంవత్సరాలుగా ఎన్నిసార్లు ఎన్ని కోర్టు ఆర్డర్స్ ఉన్నా కానీ బీసీసీఐ ఎన్నిసార్లు చెప్పని, పత్రిక ఎన్నిసార్లు రాయని, పోలీస్ ఎన్ని కేసులు పెట్టండి, ఏసీబీ కేసులు అయినాయి వాళ్ళ మీద, పోలీస్ కేసులు అయినాయి, ఈడీ రైడ్లు అయినాయి, సిఐడి కేసులు అయినాయి, సిబిఐ నుంచి సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరగాలని మేము పెట్టిన ఏదైతే కోర్టులో వేసిన పిటిషన్స్ ఉన్న వాటి మీద నోటీసులు